నమస్కారము. శ్రీమద్భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహయజ్ఞ విధానము 94వ శ్లోకము. సూత ఉవాచ ఆ కృష్ణ నిర్గమాం 30 వర్షాధిక గతే కలౌ నవమీతో నభస్యే చ కథారంభం శుకోకరోత్. సూతుడు పలికెను, శ్రీకృష్ణ భగవానుడు భూలోకమును విడిచి వెళ్ళిన తర్వాత కలియుగమునందలి 30 సంవత్సరముల కంటే కొంచెం ఎక్కువ కాలము గడిచిపోయాను. అప్పుడు భాద్రపద మాసము శుక్లపక్షము నవమి తిథి నాడు శ్రీ సుఖదేవుడు ఈ కథను వినిపించాను. 95వ శ్లోకము. పరీక్షిత్ శ్రవణాంతే చ కలౌ వర్ష శతద్వయే శుద్ధోశుచో నౌమ్యాంచ దేనుజో కథయాత్కతాం. పరీక్షిత్ మహారాజు కథను విని పిమ్మట కలియుగమునందు 2 సంవత్సరముల కాలము గడిచిపోయాను. అంతటా ఆషాఢమాసం శుక్లపక్షము నవమి తిథి నాడు గోకర్ణుడు ఈ కథను మరలా వినిపించెను. 96వ శ్లోకము. తస్మాదపి కలౌ ప్రాప్తే 30 వర్షగతే సతీ ఊచూరూర్జేసితే పక్షే నవమ్యాం బ్రాహ్మణసుతాః. ఆ తర్వాత కలికాలమునందు మరొక 30 ఏండ్ల కాలము గడిచిపోయాను. అప్పుడు కార్తీక మాసం శుక్లపక్షము నవమి తిథి నాడు బ్రహ్మదేవుని కుమారులకు సనకాది మహర్షులు ఈ కథాప్రవచనమును ప్రారంభించిరి. 97వ శ్లోకము. ఇత్యేతత్తే సమాఖ్యాతం యత్పృష్టోహం త్వయా నఘా కలో భాగవతీ వార్త భవరోగ వినాశిని. పుణ్యశ్లోకుడవైన సౌనక మహర్షి, మీరడిగిన ప్రశ్నకు నేను సమాధానమును వసగితిని. ఈ కలియుగమునందు భాగవత కథ భవరోగమును నశింపచేయుటకు రామాయణము వంటి ఔషధము అని గ్రహింపము. ధన్యవాదములు.